ఒక 1 వీక్ వరకు బాగానే ఉంటుంది ఎవరికైనా. తర్వాత వాళ్ళకి డౌట్స్ వస్తాయి, కామన్ అది. వాళ్ళకి ఆ డౌట్స్ అనేవి స్టార్ట్ అయిన కాడ నుంచి, ఎందుకంటే క్లయింట్ అంటే బడ్జెట్ పెడతారు. నేను ఒక మొబైల్ తీసుకోవాలన్నా మోర్ దెన్ 4 షాప్లో చూసాక తీసుకుంటాను. అలాంటిది మన క్లయింట్ ల్యాక్స్లో బడ్జెట్ పెడతారు. అలాంటప్పుడు వాళ్ళకి డౌట్స్ రావడం అనేది కామన్. లైక్ డిజైన్స్ పరంగా కానివ్వండి, మెటీరియల్ పరంగా కానివ్వండి, లైక్ మన కార్పెంటర్స్ వాళ్ళ దగ్గర వర్త్ ఉందా లేదా, మన టీమ్ దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, యాజ్ ఇంటీరియర్గా అతను హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా, ఆ డౌట్స్ అనే మన క్లయింట్స్కి ఉంటాయి. 1 టైం అయితే 2 టైమ్స్ అని చేంజ్ చేసి ఇవ్వాలి. చిన్న చిన్న థింగ్సే ఉంటాయి, మీరు ఓవర్గా ఫ్లోర్ ప్లాన్ అయితే చేంజ్ చేయరు కదా. లైక్ ఆ చిన్న చిన్న చేంజెస్ అని చేసి, లైక్ కార్పెంటర్ మెటీరియల్ దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం ప్రాపర్గా చెక్ చేసుకొని టీమ్కి ప్రొవైడ్ చేసి, అవే మెటీరియల్ ఏమొచ్చి అవి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, డిజైన్స్ ప్రాపర్గా ఇచ్చి, ఎండ్ ఆఫ్ ద డే ప్రాపర్గా అవుట్పుట్ మీరు ఇస్తే మీ క్లయింట్సే మీకు బెస్ట్ బిజినెస్ ఇస్తారు.